నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనమును మీ కొరకు నేను చదువుచుండగా మీరు వినండి. నిర్గమకాండం 15:26లో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞల విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములను ఏదియో మీకు రానియను. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. ఒక అద్భుతమైన సత్యము ఈ వాక్యంలో ఉన్నది. అంటే ఆరోగ్యం అనేది అందరికీ అవసరం. జాతి మత కుల భేదం లేకుండా చూడండి, అందరికీ అది ఆరోగ్యం అనేది చాలా అవసరం. అందరూ ఇబ్బంది పడుచున్నారు. హాస్పిటల్కి వెళితే ప్రజలు అక్కడ పడుచున్న బాధను మనం చూడగలం. అంటే వాతావరణంను బట్టి, మనం తినే ఆహారంను బట్టి, త్రాగుచున్న నీళ్ళను బట్టి ఏదో ఒక ప్రాబ్లం బాడీలో వచ్చుచున్నది. ఈ లోకంలోనే ఉంటున్నాం, ఇంకా తప్పదు. కాబట్టి అందరూ, ఏ మతమైనా ఎవరైనా, అందరికీ కూడా ఈ అనారోగ్యం రావడము, తర్వాత బలహీనత రావడం, రోగం రావడం సహజమే ఈ లోకంలో. కాబట్టి అందరికీ అవసరమైనది మంచి వైద్యం, తరువాత ఆరోగ్యముగా ఒక వ్యక్తి ఈ లోకంలో బ్రతకాలి. ఇప్పుడు ప్రభుత్వం కూడా చూడండి, ఈ ఆరోగ్యం మీద తప్పకుండా స్పందించాలి. ఇప్పుడు క్యాన్సర్ ద్వారా చాలా ప్రజలు చనిపోతున్నారు. హైదరాబాద్లో అయితే నా ఫ్రెండ్ ఒక దినం ఏం చెప్పారంటే, హాస్పిటల్లో రైల్వే స్టేషన్లో పడి ఉన్నారయ్యా అని ఒక దినం నాకు చెప్పారు. నాకు అనిపించినది, ఈ లండన్లో ఏదో కనిపెట్టి కొన్ని ట్యాబ్లెట్స్ వారు కనిపెట్టారంట ఇది క్యాన్సర్ కొరకు. కాబట్టి పెద్దలు, దేశంను ఏలుచున్న వారు వెళ్ళి అక్కడ ప్రధానమంత్రితో మాట్లాడి ఈ మందులను తీసుకొచ్చి కొద్దిగా ప్రజలకు ఇవ్వచ్చు కదా అని నాకు అనిపించినది. కానీ ప్రభుత్వం కూడా మంచి వైద్య విషయంలో కూడా ఆరోగ్యశ్రీ అని, తర్వాత పెద్ద పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో సేవ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా అవసరం. ఆరోగ్యం లేకపోతే ఏది చేయలేము, ఏ పని కాదు. కాబట్టి చాలా అవసరం. ఈ లోకంలో బ్రతకాలంటే ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్త చూసుకోవాలి. అందుకే వారు ఎన్నికల టైంలో కూడా ఓటు అడిగినప్పుడు, మేము అలా చేస్తాం, మేము ఉచితముగా వైద్యం చేస్తాం, అది చేస్తామని అంటారు. తరువాత ఎక్కడైనా స్వస్థత జరుగుతున్నదని ప్రజలు వింటే మాత్రం ఆగరండి. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రధానమైన సేవ ఏంటి తెలుసా? రోగులను స్వస్థపరచడం. ఇదే ప్రభు చేశాడు. ఎందుకు చేశాడు నేను కూడా బాగా ఆలోచించినాను. ఇప్పుడు చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అనేది చాలా అవసరం ప్రజలకు.
కాబట్టి సరి దేవుడు నరరూపమెత్తి ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఒక 50-100 ఎకరాల భూమి కొనవచ్చు కదా, అది చేయవచ్చు కదా, ఒక బిల్డింగ్ కట్టవచ్చు కదా, నేను ఉన్నప్పుడు నేను ఇది సాధించాను అది సాధించాను అది అన్నీ చేయవచ్చు కదా. ఆయన చేసినది ఏంటిది? ప్రతి గ్రామం వెళ్ళి అక్కడ రోగముతో బాధపడుచున్న వారు, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచాను. యేసు ప్రభు అంట అందరినీ స్వస్థపరుస్తున్నాడంట అని విని ప్రజలు బాగా వచ్చారంట. దిక్కు నుండి ప్రజలు తరలి వచ్చారంట. ఒకసారి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నదంటే, అరణ్యములో ఏకాంతముగా వెళ్ళి అక్కడ యేసు ప్రభు కూర్చొని ఉంటే ప్రజలు అరణ్యములో అక్కడ ఉన్నాడని ఎరిగి ప్రజలందరూ అక్కడ వెళ్ళారంట. అక్కడ ఏం చెప్పబడి ఉన్నది తెలుసా? యేసు కనికరపడి ప్రజలను స్వస్థపరిచాను. అంటే ఎప్పుడు స్వస్థత జరుగుతున్నది? దేవుడు ఎప్పుడు కనికరపడుచున్నాడో అప్పుడు స్వస్థత కార్యం జరుగుతున్నది. వారి మీద కనికరపడి రోగులను స్వస్థపరచను. కాబట్టి మనము స్వస్థత, మీరు అక్కడ వెళ్ళి అక్కడ స్వస్థపరచండి, ఇక్కడ స్వస్థపరచండి, ఇదన్నీ అబద్ధము, ఇలా మాట్లాడేవారు కూడా ఉన్నారు. అంటే ఎవరికైనా అనుమానం వస్తుంది, సందేహాలు వస్తాయి. కానీ బైబిల్ గ్రంథములో లోతుగా మనం ప్రతి విషయంలో కూడా బాగా ధ్యానించాలి. ధ్యానించినప్పుడు మనకు అది అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. స్వస్థపరచు వరం ఉన్నది కదా, మీరు హాస్పిటల్ పోవచ్చు కదా, అక్కడ చాలా మంది ప్రాబ్లంతో ఉన్నారు, ఇలాగే మాట్లాడతారు. కానీ స్వస్థత ఎప్పుడు జరుగుతుంది? బైబిల్ గ్రంథంలో లోతుగా దానిని మనం బాగా గ్రహిస్తే, బాగా ఆలోచన చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. యేసు ప్రజల మీద కనికరపడినప్పుడు ఈ స్వస్థత కార్యాలు అక్కడ జరిగినాయంట. అంటే కనికరము తర్వాత స్వస్థత. కనికరము రావాలంటే ప్రభును వెదకి ప్రజలు వెళ్ళారు. దేవుని సన్నిధిని వెదకి ప్రజలు ఈ కాలంలో కూడా వెళుచున్నారు. అప్పుడు అక్కడ అద్భుతాలు, సూచక క్రియలు అక్కడ జరుగుతాయి. తర్వాత ఈ వాక్యంలో రాయబడి ఉన్నది చూసినట్లయితే, ఆయన మాటను శ్రద్ధగా విని లోబడి మీరు కట్టడలను అనుసరించి ఆయన ఆజ్ఞలను గైకొని అలా చేస్తే నేను రోగాలను మీ మీద రానివ్వను, స్వస్థపరిచి యెహోవా నేనే అని అద్భుతంగా, ఇప్పుడు కాదు, మోషే కాలంలో అప్పుడే, నిర్గమకాండం అంటే మోషే ఉన్న కాలంలో అప్పుడే బైబిల్ గ్రంథంలో రాసి పెట్టారు. కాబట్టి మనం ఏం చేయాలి? రోగం రావాలి, తర్వాత ప్రభు యొద్దకు రావాలి, విశ్వాసంతో వెళ్ళాలి. విశ్వాసంతో వెళితే అక్కడ దేవుడు ఏదైనా కార్యం చేస్తాడు, స్వస్థపరుస్తాడు. కొందరు అడుగుతారు, సార్ వేరే ఏదైనా మార్గం ఉన్నదా సార్? రోగం రాగానే దేవుని దగ్గర పోవాలి, ప్రభు స్వస్థపరుస్తాడని విశ్వాసంతో పోవాలి. ఓకే, దానికంటే ముందు రోగం రాక మునుపే రోగం రాకుండా చేయటానికి ఏదైనా మార్గం ఉన్నదా సార్ అని చాలామంది అడగవచ్చు. మీ మనసులో కూడా అది రావచ్చు. దానికే ఈ వాక్యం పరిష్కారం. ఏంటిదంటే, మాటను విని, దేవుని మాట విని గైకొని కట్టడలను అనుసరించి మీరు నడిచినట్లయితే ఎటువంటి రోగమును మీ మీదికి రానివ్వను. ఇప్పుడు నా తండ్రి యొక్క ఏజ్ 99. మొన్న మాట్లాడితే మంచిగా మాట్లాడుతున్నారు. జడ్సన్ నీకు ఒక 10,000 రూపాయలు పంపించిన నేను, ఎందుకంటే
నా తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. కాబట్టి ఇప్పటి వరకు పెన్షన్ వచ్చుచున్నది. పెన్షన్ బ్యాంకులో ఉండి ఉండి కొన్ని లక్షలు అయింది. నీకు ఒక 10,000 పంపించిన జడ్సన్, ఖర్చు పెట్టుకో, మంచిగా ఉండండి, సంతోషంగా ఉండండి అని ఫోన్లు అంటున్నారు. 99 అంటే దేవుడిచ్చిన ఆరోగ్యమని నేను అనుకుంటున్నా. ఆయన ఎప్పుడు కూడా జిమ్ముకు పోలేదు, ఎక్సర్సైజ్ చేయలేదు, ఏది చేయలేదు. ప్రభును ప్రకటించారు, ప్రసంగం చేస్తారు, నీతిగా నడిచారు. ఎప్పుడు ఎవరి దగ్గర మోసం జరగలేదు, చీటింగ్ చేయలేదు. ప్రేమ అంటే దేవుని ఆత్మను పొంది దేవునికి అనుకూలంగా జీవించారు, అంతే. వేరే ఏం చేయలేదు. కొందరు అంటారు జిమ్కి పోవాలి, వాకింగ్ చేయాలి, రోజు వాకింగ్ చేయాలి అంటారు. అంటే ఒక వయసు తర్వాత కూడా బాగా ఎక్సర్సైజ్ చేయడం కూడా ఈ ఎముకలన్నీ అరిగిపోతాయి అని అనుకుంటున్నా నేనైతే. కాబట్టి ఆరోగ్యం అనేది దేవుని చేతిలో ఉన్నది, స్వస్థపరచడం దేవుని చేతిలో ఉన్నది, రోగములు రాకుండా చేయడం దేవుని చేతిలో ఉన్నది అని స్పష్టంగా బైబిల్ గ్రంథం నుండి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఎవరైనా అనారోగ్యంతో ఏదైనా ఉన్నట్లయితే టీవీ ఎదుట ఒక్కసారి నేను ప్రార్థన చేసినప్పుడు నాతో ఏకీభవించండి. నేను ప్రార్థన చేస్తాను. ప్రభు మిమ్మల్ని ముట్టి మిమ్మల్ని బాగు చేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు. కాబట్టి వాక్యమును వినండి, వాక్య ప్రకారం నడవండి. అప్పుడు ఏ బలహీనత మీ దగ్గర రాదని ఉన్నది బైబిల్లో. ప్రార్థన చేద్దామా? ప్రభువా, కొన్ని మాటలను నేను ప్రజలకు చెప్పాను. అనారోగ్యంతో బలహీనతతో ఎవరైనా ఉన్నట్లయితే ఒక్కసారి నీ శక్తి దిగివచ్చును గాక. ఇప్పుడే అడ్డు ఆటంకులు అపవాది క్రియలను యేసు నామములో బంధిస్తున్నాను. ఇప్పుడే తల నుండి అరికాలు వరకు నరములలో ఎముకలలో బలపరచండి తండ్రి, బలపరచండి. శక్తి ప్రవహించును గాక. ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి బాధతో ఉన్నా, ఇప్పుడే యేసు నామములో, యేసు నామములో బలహీనతలు, రోగాలు శరీరాన్ని విడిచి వెళ్ళిపోవును గాక ఇప్పుడే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తెలిసిన వారికి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రభు మిమ్మను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.